నమస్తే అండి. నా పేరు డాక్టర్ వసీం హసన్, కన్సల్టెంట్ లాప్రోస్కోపీ మరియు బేరియాట్రిక్ సర్జన్, మౌర్య హాస్పిటల్, కర్నూలు. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఎం రాజేష్ కుమార్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, ఆర్థ్రోస్కోపిక్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, మౌర్య హాస్పిటల్, కర్నూలు. సార్, మనము ఈ మధ్య విన్నాం కదా సార్, మన గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి భుజం ఆపరేషన్ జరిగిందని. సో దాని గురించి ఏమన్నా వివరాలు చెప్పగలరా సార్? సో అదే డాక్టర్ వసీం అన్నట్లు రీసెంట్గా న్యూస్లో మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ముంబైలో సర్జరీ చేసుకోవడం జరిగింది భుజంకు. సో మెయిన్ థింగ్ డయాగ్నోస్ అంటే అది కారణం ఏంటంటే రొటేటర్ కఫ్ ఇంజరీ అంటారు. సింపుల్గా అంటే అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఇక్కడ మన భుజంలో మెయిన్ 4 కండరాలు ఉంటాయి అనమాట. ఒకటి సూప్రాస్పైనటస్, సబ్స్కాపులారిస్, ఇంట్రాస్పైనటస్, టీరిస్ మినరస్ అని ఈ 4 కలిపి రొటేటర్ కఫ్ అంటారు. సో మన భుజం కదలికలు బాగుండాలి అంటే ఎముకతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న ఈ 4 కండరాలు కూడా బాగా ఉంటేనే అప్పుడు మన భుజం పైకి కదిలించడానికి అంత ఆస్కారం ఉంటుంది. సో ఎప్పుడైతే దీనిలలో ఏదైనా కానీ గాయమైనప్పుడు అంటే చినిగిపోవడం జరిగినప్పుడు మన భుజం మూమెంట్స్కి ఇబ్బంది కలుగుతుంది. సో డిప్యూటీ సీఎం గారికి ఇది రొటేటర్ కఫ్ ఇంజరీ అంటే ఈ మెయిన్గా ఈ సూప్రాస్పైనటస్ అనేది చినగడం అంటే టేర్ అయింది. సో అంటే ఎవరిలో ఇది ఎక్కువ జరుగుతుంది సార్? ఇది లైక్ సహజంగా అంటే యంగ్స్టర్స్ అంటే 30 to 40 years మధ్యలో వాళ్ళకి వస్తుంది, పెద్దవాళ్ళలో కూడా వస్తుంది అనమాట. అంటే సహజంగా వయసు తక్కువ ఉన్న వాళ్ళలో ట్రామా ఇస్తుంది, అంటే కింద పడడం ద్వారా భుజం మీద గాయం తగలడం వల్ల అక్కడ టేర్ జరగడం జరుగుతుంది. అదే పెద్దవాళ్ళు అయితే డీజనరేటివ్ టేర్ అంటారు, అంటే మామూలుగానే వయసుని బట్టి ఆ కండరం మెత్తగా అయిపోయింటుంది. సో పర్టికులర్లీ ఇది మెయిన్గా షుగర్ పేషెంట్ లెక్క ఉంటుంది. సో మెత్తగా అయినప్పుడు వాళ్ళు కింద పడకపోయినా కానీ జస్ట్ సమ్ ప్రెషర్ ఇట్లా అప్లై చేసినా కానీ ఆ జర్క్ కూడా టేర్ కావడం జరుగుతుంది. ఇది అంటే ఓపెన్ ఆపరేషన్ సార్ ఇది, లేదంటే కీహోల్? ఇది మనము కీహోల్ ఆర్థ్రోస్కోపీ సర్జరీ ద్వారా చేయొచ్చు. జస్ట్ అరౌండ్ ఒక 3 mm ఇన్సిషన్స్, ఒక 2 కానీ 3 కానీ దాంట్లో పెట్టేసి భుజం చుట్టూ మనం టీవీలో అంటే లైక్ ఆర్థ్రోస్కోపీ ప్రొసీజర్ అంటే చూసేసి మనం దాన్ని రిపేర్ చేయడం జరుగుతుంది. సో అంటే ఇది ఆపరేషన్ తొందరగా చేసుకుంటే తొందరగా కోలుకోవచ్చా సార్, లేకపోతే తొందరగా చేసుకుంటే తొందరగా కోలుకునే ఆస్కారం ఉంది. ఎందుకంటే సేమ్ థింగ్ ఈ సూప్రాస్పైనటస్ రబ్బర్ బ్యాండ్ మాదిరి, అంటే ఎప్పుడైతే రబ్బర్ బ్యాండ్ తెగిపోతుందో అది లోపలికి రిట్రాక్ట్ అవుతుంది. సో మనం తొందరగా చేసుకుంటే ఆపరేషన్ టైం తగ్గుతుంది, తర్వాత పోస్ట్ ఆప్ రికవరీ సర్జరీ తర్వాత రికవరీ అనేది బాగుంటుంది. మనం ఎప్పుడైతే డిలే చేస్తామో అది ఎక్కువ టేర్ అయినప్పుడు ఎక్కువ పైకి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయినప్పుడు సర్జికల్ టైం పెరగడము కానీ తర్వాత పోస్ట్ ఆప్ రికవరీ అంటే ఆపరేషన్ తర్వాత రికవరీ ఛాన్సెస్ కూడా కొంచెం డిలే అయ్యే ఆస్కారం ఉంది. సో ఈ ఆపరేషన్స్ అన్నీ మన హాస్పిటల్లో జరుగుతున్నాయి సార్? అవునండి, రెగ్యులర్గా మన హాస్పిటల్లో మౌర్య హాస్పిటల్ చేస్తున్నాం. మన దగ్గర లైక్ ఆర్థ్రోస్కోపీ సంబంధం, భుజానికి సంబంధమైన ఆర్థ్రోస్కోపిక్ సంబంధం పరికరాలన్నీ కూడా ఉన్నాయి. సో రెగ్యులర్గా ఇక్కడ జరుగుతున్న ఆపరేషన్ ఇది.